అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఈజ్ పవర్ బిఐ. సో బేసిక్గా పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ బిఐ ఎలా పనిచేస్తుంది, పవర్ బిఐని ఎందుకు వాడతారు, పవర్ బిఐ లాంటి వేరే ఇతర ఏమైనా టూల్స్ ఉన్నాయా, వాటితో కంపేర్ చేస్తే పవర్ బిఐ ఎందుకు అంత పాపులర్గా మారుతుంది రోజు రోజుకి. బేసిక్గా పవర్ బిఐ నేర్చుకోవాలి అంటే మీకు ఏమైనా కోడింగ్ స్కిల్స్ ఉండాలా, అంటే మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కానీ ఆర్ ఇన్ జనరల్ కోడింగ్ వచ్చి ఉండాలా. ఒకవేళ మీరు ఒక పవర్ బిఐ నేర్చుకుని ఆ టూల్ నేర్చుకుని ఒక పొజిషన్లో ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అయ్యారు ఒక కంపెనీలో, మీరు ఎంతవరకు శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ అ ఫ్రెషర్, అండ్ 1 or 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత మీ యొక్క శాలరీ ఎంతవరకు పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తది కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అండ్ లైక్ ఖచ్చితంగా నచ్చితే చేస్తారు కదా. బేసిక్గా బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఒకవేళ మీరు కనుక గేట్కి ప్రిపేర్ అవుతుంది కనుక ఆబ్వియస్లీ ఇవాళ సండే కాబట్టి at 11 AM అన్అకాడమీ కాంబాట్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది ఇండియాలోనే ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ అనుకోవచ్చు ఫర్ గేట్. సో దీంట్లో దిల్ బి డిఫరెంట్ క్వశ్చన్స్ అనమాట. సో ఆన్ డిఫరెంట్ గేట్ పేపర్స్. సో మీరు ఏ గేట్ పేపర్ని అటెంప్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యూ అటెంప్టింగ్ గేట్ సిఎస్ అనుకోండి, సో గేట్ సిఎస్కి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా గేట్ ఈసీ వాళ్ళకి ఫర్ ఆల్ ది పేపర్స్. సో బేసిక్గా మీరు ఏం చేస్తారంటే వెళ్ళి అటెంప్ట్ చేస్తారు. 11 AM స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్. సో బేసిక్గా దీంట్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉంటాయి. కాబట్టి ఏంటి అంటే మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ ఆర్ లైక్ మీ ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ప్రిపేర్ అవ్వట్లేదు, జస్ట్ మీరు మీ యొక్క కాలేజ్కి వెళ్తున్నారు ఆర్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యి మీ క్లాసెస్ వింటున్నారు. ఓకే, అయినప్పటికీ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దీని మీద మీరు టైం స్పెండ్ చేసి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారో అది మీకు ఎంతవరకు అర్థమవుతుంది, ఆర్ యూ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఇట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్ ద్వారా ఏమవుతుంది అంటే యూ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వెదర్ యువర్ ఇంప్లిమెంటేషన్ స్కిల్స్ ఆర్ అప్ టు ద మార్క్ ఆర్ నాట్. ఎందుకు అంటే క్వశ్చన్స్ అని చెప్పాను కదా ఒరిజినల్, కాబట్టి మీకు గూగుల్లో సెర్చ్ చేసిన ఆన్సర్ దొరకవు. కాబట్టి మీరు సొంతంగా మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలి. ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆన్సర్ వస్తుంది అండ్ యూ విల్ బీ ఆన్ ద లీడర్ బోర్డ్. సో బేసిక్గా ఈ దీంట్లో ఎలా అంటే ప్రతి క్వశ్చన్ తర్వాత దిల్ విల్ బి లైవ్ లీడర్ బోర్డ్ అప్డేషన్ అనమాట. అంటే ప్రతి క్వశ్చన్ అయిపోయాక లీడర్ బోర్డులో పొజిషన్ మారిపోతూ ఉంటాయి అండ్ మీ యొక్క ర్యాంక్ ఏ విధంగా ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద టాప్ అనుకుంటే అన్అకాడమీ వాళ్ళు మీకు ఎక్సైటింగ్ స్కాలర్షిప్స్తో పాటు వాళ్ళ యొక్క సబ్స్క్రిప్షన్స్లో కూడా డిస్కౌంట్స్ అనేవి అవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ అ ఫ్రీ ఎగ్జామ్, అబ్సల్యూట్గా ఫ్రీగా రాయొచ్చు. మీరు చేయాల్సింది ఏంటి అంటే కేవలం మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు ఆబ్వియస్లీ వాళ్ళ వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ మీరు కోడ్ వంశీ10 అని పెడితే ఆబ్వియస్లీ ఈ యొక్క ఎగ్జామ్ విల్ బీ కంప్లీట్లీ ఫ్రీ. కోడ్ ఏంటండి, వంశీ10. సో టాపిక్లోకి వెళ్ళిపోదామా. సో బేసిక్గా పవర్ బిఐ అంటే ఏంటి, పవర్ బిఐ అంటే ఏంటి అనేది మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ఇది ఒక మైక్రోసాఫ్ట్ వారి విజువలైజేషన్ టూల్. బేసిక్గా విజువలైజేషన్ అంటే ఏంటో నేను చెప్పబోయే ముందు మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ కంపెనీ అయినా సరే, అది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అవనివ్వండి, సర్వీస్ బేస్డ్ కంపెనీ అవనివ్వండి, వాళ్ళ యొక్క బిజినెస్ బాగా రన్ అవ్వాలంటే, వాళ్ళ యొక్క కంపెనీ ప్రాఫిట్స్ పెరగాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క డేటా నుంచి ఇన్సైట్స్ పొందాలి. ఇన్సైట్స్ అంటే లైక్ లెట్స్ సే ఒక కంపెనీ ఉంది, ఒక ప్రోడక్ట్స్ కంపెనీ ఉంది. సో వాళ్ళ యొక్క సేల్స్ ఎప్పుడు ఎక్కువ ఉన్నాయి, ఎప్పుడు తక్కువ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్ వల్ల వాళ్ళ సేల్స్ బాగా పెరిగాయి, ఏ ప్రోడక్ట్ వల్ల వాళ్ళ సేల్స్ బాగా తగ్గిపోయాయి. సో ఏ స్ట్రాటజీ వాడి వాళ్ళు అడ్వర్టైజ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క సేల్స్ బాగా పెరిగాయి అండ్ ఏ స్ట్రాటజీ అసలు పనికి రాలేదు, ఎటువంటి మీన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ లైక్ డిజిటల్ అడ్వర్టైజ్మెంటా ఆర్ న్యూస్ పేపర్లో యాడ్స్ బాగా పనిచేసిందా, ఎటు నుంచి వాళ్ళకి నెట్ ప్రాఫిట్ ఎక్కువ వచ్చింది. సో ఏ లొకేషన్ నుంచి లైక్ లెట్స్ సే ఇండియాలోనే ఏ స్టేట్ నుంచి ఆర్ ఏ లొకేషన్ నుంచి ఏ ప్రోడక్ట్కి సేల్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ ప్రోడక్ట్కి సేల్స్ తక్కువ ఉన్నాయి. ఎక్కడైతే ఒక ప్రోడక్ట్ యొక్క సేల్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ మన యొక్క ఆ ప్రోడక్ట్ సఫిషియెంట్గా ఉందా ఆర్ తక్కువ ఉందా, తక్కువ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ మనం ఆ యొక్క ఏరియాకి డెలివర్ చేయడం వల్ల మన యొక్క సేల్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఇన్సైట్స్ దట్ వీ కెన్ గెట్ కదా. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ద డేటా. సో డేటా నుంచి మనం ఈ ఇన్సైట్స్ అన్ని పొందగలం. కానీ డేటా ఇన్ జనరల్ ఎలా ఉంటుందండి, ఇట్ విల్ బీ ఇన్ ఫార్మాట్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో రోస్ అండ్ కాలమ్స్ నుంచి డేటాని మనం చదివి ఎక్కడ ఎలా ఉంది అని అనలైజ్ చేసుకోవడం ఈజ్ అ బిట్ డిఫికల్ట్. ఓకే, ఇట్స్ అ బిట్ డిఫికల్ట్తో పాటు ఇట్ ఈస్ టైమ్ కన్జ్యూమింగ్, అవునా కదా. సో ఇప్పుడు మీరు లైక్ లెట్స్ సే 29 స్టేట్స్ అండ్ ప్రతి స్టేట్లో లెట్స్ 10 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఎలా పనిచేస్తుంది, ఏ టైంలో ఎలా పనిచేస్తుంది, ఎక్కడ మన సేల్స్ పెరిగాయి, ఎక్కడ సేల్స్ తగ్గాయి అనేది మీరు ఆ రోస్ అండ్ కాలమ్స్లో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్తే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ టైమ్ కన్జ్యూమింగ్. లెట్స్ సే మనం ఒక ఎంప్లాయీ అనుకుందాం. లెట్స్ సే ఇఫ్ ఐ వాంట్ టు మేక్ అ స్ట్రాటజీ, నేను ఆ టేబుల్ ద్వారా వెళ్ళడానికి నా యొక్క టైంని స్పెండ్ చేయొచ్చు. బట్ చాలాసార్లు ఏమవుతుంది అంటే
టాప్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో కంపెనీది, దే హ్యావ్ టు టేక్ డెసిషన్స్ ఆన్ ద స్ట్రాటజీ కానివ్వండి, బడ్జెట్ కానివ్వండి, ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేయాలా చేయక్కర్లేదా అనేటువంటి డెసిషన్స్ కానివ్వండి, దీస్ ఆర్ టేకెన్ బై ద టాప్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఈ టాప్ మేనేజ్మెంట్ ఈ టేబుల్స్ ద్వారా చూసి ఎక్కడ ఎలా ఉంది, దీన్ని బట్టి మనం పెంచాలా వద్దా అనేది చూసి చేద్దాము అనేంత టైం అనేది వాళ్ళకు ఉండదు. అంత టైం వాళ్ళు స్పెండ్ చేద్దాం కూడా అనుకోరు. అందుకనే దీస్ విజువలైజేషన్ టూల్స్ కమ్స్ ఇన్ టు ప్లే. బేసిక్గా విజువలైజేషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే, ఏదైతే డేటా అప్పటి వరకు రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో ఉందో దాన్ని మనం డయాగ్రామెటిక్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాం. అంటే చార్ట్స్, గ్రాఫ్స్ ఇటువంటి ఫామ్స్లో కన్వర్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఇట్ విల్ బీ విజువల్లీ ఈజీ టు అండర్స్టాండ్. సో జస్ట్ మీరు కర్సర్ దాని మీద మూవ్ చేయండి, ఎక్కడ ఎలా ఉంది, సేల్స్ పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎంత పెరిగింది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది, తగ్గితే ఎంత పర్సెంటేజ్ తగ్గింది, ఎక్కడ ఎంత పెంచవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించేయచ్చు, ఎక్కడ మనకి సేల్స్లో ఇంకా స్కోప్ ఉంది అనేది మనం ఈజీగా డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇన్ జనరల్ ఎప్పుడు కూడా నార్మల్ రా డేటా నుంచి కంటే దాని యొక్క డయాగ్రామెటిక్ గ్రాఫికల్ ఫామ్లో దాన్ని అర్థం చేసుకోవడం అనేది ఇట్స్ వెరీ వెరీ ఈజీ, అండ్ దట్ ఈజ్ వాట్ ఈజ్ విజువలైజేషన్. బేసిక్గా ఈ విజువలైజేషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే, ఏదైతే రా డేటా ఉందో విచ్ ఇస్ ఇన్ ఫార్మ్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ టేబుల్స్లో ఏదైతే పడుందో ఆ రా డేటాని మనం ఏం చేస్తామంటే విజువలైజేషన్గా ప్రొవైడ్ చేస్తామంటే చూసి అర్థం చేసుకునే విధంగా వాటిని గ్రాఫ్స్ అండ్ ప్లాట్స్ రూపంలో చిత్రీకరిస్తాం. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ విజువలైజేషన్. దానికోసం వాడే ఒక టూలే పవర్ బిఐ. ఇటువంటి వేరే టూల్స్ ఏమైనా ఉన్నాయంటే ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. మీరు వినుంటారు, లైక్ ట్యాబ్లూ కానివ్వండి, క్లిక్ సెన్స్ కానివ్వండి, వినలేదా? యా, దీస్ ఆర్ ఆల్ అగైన్ విజువలైజేషన్ టూల్స్. మరి వీటికంటే ఎందుకు లైక్ పవర్ బిఐకి ఇప్పుడు అంత బూమ్ ఉంది, అంత స్కోప్ ఎందుకు పెరిగింది, ఎందుకు ఇట్ ఈస్ మోర్ ఈజీ టు యూజ్ అంటే, ఆబ్వియస్లీ ద ఫస్ట్ రీజన్ ఈజ్ కొంచెం చీప్ అనమాట. అంటే కాస్ట్ పరంగా చూసుకుంటే మిగతా టూల్స్ కంటే దీంట్లో ఇట్ ఈస్ అ బిట్ చీపర్. అది కాకుండా ఫ్లెక్సిబిలిటీ ఈ యొక్క పవర్ బిఐ ఎక్కువ ఆఫర్ చేస్తుంది. అండ్ ప్రతి కంపెనీ ఇవాళ రోజుల్లో దే ఆర్ ట్రయింగ్ టు అడాప్ట్ పవర్ బిఐ. కాబట్టి అందువల్లే మనకి ఏంటంటే ద నెంబర్ ఆఫ్ రోల్స్ దట్ ఆర్ గెటింగ్ ఓపెన్ ఫర్ పవర్ బిఐ, అంటే పవర్ బిఐ నేర్చుకున్న వాళ్ళని హైర్ చేసుకునేందుకు పొజిషన్స్ కూడా ఎక్కువ ఓపెన్ అవుతుంది. బేసిక్గా పవర్ బిఐ ఎలా పనిచేస్తుందంటే, పవర్ బిఐలో లైక్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది మనం కొన్ని సింపుల్ స్టెప్స్లో చెప్పుకోవచ్చు. ఫస్ట్ ది డేటాని లోడ్ చేస్తాం. అంటే ఏదైతే డేటా ఉంటుందో అది మనకి ఎక్కడైనా ఉండొచ్చు, లైక్ సర్వర్లో ఉండొచ్చు, ఒక లోకల్ డ్రైవ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. సో అక్కడి నుంచి ఆ డేటాని ఫస్ట్ మనం లోడ్ చేస్తాం పవర్ బిఐలోకి. పవర్ బిఐలోకి లోడ్ చేశాక దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. అంటే ఏంటి, లైక్ ఒక డేటాలో మనకి కొంత యూస్ఫుల్ డేటా ఉండొచ్చు, కొంత యూస్ఫుల్ డేటా ఉండకపోవచ్చు. అంటే లెట్స్ సే మనకి ఇప్పుడు సేల్స్ గురించి కావాలి. ఓకే, సేల్స్ గురించి కావాల్సినప్పుడు మనకి లైక్ లెట్స్ సే మనకి ఏ ప్రాంతంలో సేల్స్ ఎలా ఉంది అనేది అవసరం లేదు, జస్ట్ సేల్స్ కావాలంతే, ఈ ఇయర్లో సేల్స్ ఎలా ఉంది అని కావాలంతే. సో అప్పుడు మనకి ఏంటి, ఆ స్టేట్ కాలం ఏదైతే ఉందో అట్ ఈస్ నాట్ నెసరీ కదా. సో మనం ఆ స్టేట్ కాలం తీసేయచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ఏమవుతుందంటే డేటాలో కొన్ని బ్లాంక్ కాలమ్స్ మిగిలిపోతాయి. అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఫిల్డ్. సో అటువంటి డేటా మనం విజువలైజేషన్లో పెట్టినప్పుడు ఇట్ విల్ క్రియేట్ అంబిగ్యూటీ. కాబట్టి అటువంటి కాలమ్స్ అండ్ అటువంటి రోస్ కూడా తీసేయాలి మనం, అవునా కదా. సో దీని మొత్తాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ క్లీనింగ్ అండ్ మోడలింగ్ అనమాట. సో మీరు ఫస్ట్ డేటాని లోడ్ చేస్తారు, తర్వాత ఆ డేటాని క్లీనింగ్ అండ్ మోడలింగ్ చేస్తారనమాట. ఓకే, సో ఆ డేటాకి ఒక మంచి షేప్ని తెస్తారు ముందు. ఓకే, రా ఫార్మాట్లోనే, టేబుల్ ఫార్మాట్లోనే ఒక మంచి షేప్లోకి ఫస్ట్ అని తీసుకొస్తారు. ఓకే, తీసుకొచ్చాక అప్పుడు దాన్ని విజువలైజేషన్లో కన్వర్ట్ చేస్తారు. సో విజువలైజేషన్ ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇట్స్ ఆల్ యువర్ చాయిస్. డబుల్ క్లిక్ చేయడం, ఏ కాలమ్స్ కావాలి అండ్ ఆ కాలమ్స్లో ఏ విధమైన ప్లాట్ కావాలి అనేది డిసైడ్ చేయడం, ఎంటర్ కొట్టడం, మీ ప్లాట్ రెడీ అయిపోతుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. బేసిక్గా ఈ పవర్ బిఐ వాడాలంటే మీకు కోడింగ్ రావాలా అంటే ఖచ్చితంగా రానవసరం లేదు. మీరు జస్ట్ ఆ యొక్క GUI ఏదైతే ఉంటుందో, సో పవర్ బిఐకి దిర్ ఇస్ అ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, సో ఆ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ వాడే, అంటే నార్మల్గా మనం ఎలా వాడతాం, మనం విండోస్ ఎలా వాడతాం, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వాడతాం, నార్మల్గా కర్సర్ వాడి వీ కెన్ జస్ట్ క్లిక్ డ్రాప్ అండ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్ కదా, జస్ట్ మౌస్ వాడి. అదేవిధంగా ఇక్కడ కూడా మౌస్ని వాడి డైరెక్ట్గా మీరు ఆ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లోనే మొత్తం చేసేయచ్చు. ఓకే, బట్ మీకు కనుక లైక్ కోడ్ చేసి దాన్ని మీరు వాడదాం అనుకుంటే, సో ఆబ్వియస్లీ చాలామంది డెవలపర్స్కి దే ప్రిఫర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ దెన్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అందుకే చాలామంది డెవలపర్స్ ఏం వాడతారు, దే యూజ్ లినక్స్ టెర్మినల్స్ దెన్ ద విండోస్ GUI. కారణం ఏంటి అంటే అదొక ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది అండ్ కోడ్ చేయడానికి ఇట్ విల్ బీ మోర్ ఈజీ. అదేవిధంగా ఒకవేళ మీకు కూడా కోడ్ చేసే ఇవన్నీ చేయాలి అనుకుంటే, లోడింగ్, ట్రాన్స్ఫార్మింగ్, తర్వాత విజువలైజేషన్, అది కూడా మీరు చేయొచ్చు యూజింగ్ DAX అండ్ R లాంగ్వేజెస్. బేసిక్గా
పవర్ బిఐ ఇంత పాపులర్ అవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే యాక్చువల్గా ఆర్ అనే లాంగ్వేజ్ అయితే ఉందో అది అనలిటిక్స్ ఫీల్డ్లో బిగ్ డేటా అనలిటిక్స్ కానివ్వండి, నార్మల్ అనలిటిక్స్ కానివ్వండి, అనలిటిక్స్ ఫీల్డ్లో చాలా పాపులర్ లాంగ్వేజ్ అనమాట. ఆర్ ఈజ్ వెరీ వెరీ పాపులర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అనలిటిక్స్. సో ఆ ఆర్ని కూడా మన యొక్క పవర్ బిఐ సపోర్ట్ చేస్తుంది. సో మీరు ఆర్ లాంగ్వేజ్ని వాడి కూడా ఈ కావాల్సిన ఏవైతే విజువలైజేషన్స్ అండ్ క్వెరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు రాయొచ్చు అండ్ పర్ఫామ్ చేయించుకోవచ్చు. ఓకే, సో పాయింట్ ఏంటి ఇక్కడ, మీకు ఖచ్చితంగా కోడింగ్ వస్తేనే పవర్ బిఐ వస్తుంది అనేది ఏమీ లేదు. కోడింగ్ రాకుండా కూడా మీరు జస్ట్ GUI వాడి మొత్తం అన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. బట్ మీకు కోడింగ్ చేయాలనుకుంటే దేర్ ఈజ్ అ చాయిస్. మీరు DAX కానివ్వండి, ఆర్ కానివ్వండి వాడి మీ యొక్క ఆపరేషన్స్ మీరు కోడ్ చేసి కూడా యూ కెన్ పర్ఫామ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ హౌ లైక్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ పవర్ బిఐ, లైక్ ఎలా పనిచేస్తుంది అంటే ఏంటి అండ్ పవర్ బిఐలో కోడింగ్ కావాలా అక్కర్లేదా. బేసిక్గా ఇప్పుడు చూసుకుంటే దీనికి డొమైన్ ఎలా ఉంది అని చూసుకుంటే లైక్ ఆబ్వియస్లీ 2013లో పవర్ బిఐ అనేది లాంచ్ అయింది. బట్ రీసెంట్ ఇయర్స్లో ఆఫ్టర్ 2017, 18, 19 లైక్ ఈ యొక్క పీరియడ్లో దీని యొక్క బూమ్ అనేది సడన్గా పెరిగింది. ఓకే, సో దానివల్ల లైక్ ఇవాళ రోజుల్లో దిర్ ఆర్ లాట్ ఆఫ్ ఓపెన్ పొజిషన్స్ అండ్ వేకెన్సీస్ ఫర్ పవర్ బిఐ రోల్స్. కాబట్టి మీరు పవర్ బిఐ నేర్చుకుంటే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందా మీ కెరియర్లో అంటే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ దీని యొక్క స్టార్టింగ్ శాలరీ ఎలా ఉంటుంది అని మీకు డౌట్ ఉంటే నేను చూసిన రిసోర్సెస్లో స్టార్టింగ్ శాలరీ ఒకవేళ మీకు పవర్ బిఐలో ఒక డీసెంట్ అండర్స్టాండింగ్ ఉంటే స్టార్టింగ్ శాలరీ ఫ్రెషర్స్కి లైక్ యూ కెన్ గెట్ అప్ టు 6 lakhs. సో 6 lakhs వరకు మీకు CTC మీరు పొందొచ్చు ఇఫ్ యూఆర్ ఎ ఫ్రెషర్ అయినా కూడా పవర్ బిఐలో మీకు డీసెంట్ నాలెడ్జ్ ఉంటే. అండ్ ఒక 2 years ఎక్స్పీరియన్స్తో మీరు మీ యొక్క ఏదైతే CTC శాలరీ ఉందో దాన్ని 8.5 నుంచి 9 lakhs వరకు పెంచుకోవచ్చు. అండ్ 8.5 to 9 lakhs అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. అండ్ 6 lakhs ఏదైతే చెప్పాను ఫ్రెషర్స్కి అది కూడా స్మాల్ అమౌంట్ కాదు. ఎందుకంటే పవర్ బిఐలో చెప్తున్నాను కదా కోడింగ్ అనేది అవసరం లేదు. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ నేను నాన్ టెక్ రోల్ అని చెప్పను, టెక్ రోలే, బట్ కోడింగ్ అనేది ఈజ్ నాట్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. కాబట్టి నేర్చుకోవడం ఈజ్ వెరీ ఈజీ. అంటే చాలామంది కోడింగ్ ఉండడం వల్ల డిఫికల్ట్ ఫీల్ అవుతారు. అంటే లైక్ ప్రోగ్రామింగ్ లాజిక్ బిల్డ్ చేయడం కష్టం అవడం వల్ల వాళ్ళు చాలాసార్లు డిఫికల్ట్ ఫీల్ అవుతారు. దీంట్లో అటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి నేర్చుకోవడం ఈజ్ వెరీ ఈజీ. మళ్ళీ చెప్తున్నాను, పవర్ బిఐ నేర్చుకోవడం ఈజ్ వెరీ వెరీ ఈజీ అండి. సో మీరు నేర్పించచ్చు కదా అని చెప్పి మీరు అడగచ్చు. లెట్స్ సీ, మీలో ఎక్కువ మంది నేర్పించమని అడిగితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఓకే, పవర్ బిఐలో చాలామంది డౌట్ ఉండేది ఏంటి అంటే ఇది ఒక క్లౌడ్ టెక్నాలజీయా ఆర్ ఆన్ ప్రిమైస్ టెక్నాలజీయా అంటే బేసిక్గా పవర్ బిఐ రన్ అయ్యేది క్లౌడ్లోనే, దట్ ఈజ్ ఫర్ షూర్. కానీ డేటాని మీరు క్లౌడ్లో పెట్టి అక్కడి నుంచి యాక్సెస్ చేస్తారా ఆర్ మీ యొక్క లోకల్ సిస్టమ్ నుంచి యాక్సెస్ చేస్తారా అనేది మీ ఇష్టం. అంటే దెర్ ఈజ్ సమ్ రెస్ట్రిక్షన్. లోకల్ సిస్టమ్ నుంచి అయితే 10 GB వరకు డేటా అయితే మీరు లోడ్ చేయొచ్చు. అండ్ అందుకని ఎక్కువ కావాలంటే యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఆన్ క్లౌడ్. బట్ దెన్ యూ హ్యావ్ ఆప్షన్, మీరు ఆన్ ప్రిమైస్ నుంచి కూడా అంటే మీ లోకల్ సిస్టమ్ నుంచి కూడా డేటాని లోడ్ చేయొచ్చు ఆన్ టు ద పవర్ బిఐ. ఓకే, ఖచ్చితంగా అది క్లౌడ్లోనే ఉండాలి అనేమి రూల్ లేదు. అంటే దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ రిపోర్ట్ సర్వర్ అనమాట. సో ఈ రిపోర్ట్ సర్వర్ని వాడి మీరు మీ యొక్క లోకల్ సిస్టమ్ని కూడా వాడుకోవచ్చు ఫర్ డేటా సోర్స్. ఓకే, సో పవర్ బిఐ ఇస్ అ ఎండ్ టు ఎండ్ సిస్టమ్. లోడింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అంటే క్లీనింగ్ అండ్ మోడలింగ్, తర్వాత క్వెరీయింగ్, విజువలైజేషన్ అండ్ దెన్ ఫైనలీ షేరింగ్ అండ్ సేవింగ్. సో ఈ ఓవరాల్ మొత్తం అంతా మీరు పవర్ బిఐలో చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ థింగ్, కోడింగ్ అవసరం లేదు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పవర్ బిఐ. ఐ హోప్ మీకు ఒక మంచి ఇన్సైట్ ఓవర్ పవర్ బిఐ వచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ ఇట్ వాస్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.